హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. శ్రీహరివంశ పురాణం 3వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. వినే పద్ధతి, దాని ఫలము. తరువాత వైశంపాయనుడు ఇలా చెప్పాడు. రాజా, విద్వాంసులు జపం కంటే పురాణమును వినటం గొప్పదని చెప్పారు. మొదట పితృదేవతలను తృప్తిపరిచి తన పరిశుద్ధతకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చక్కని మండపము తయారు చేసి దానిలో శ్రీకృష్ణుణ్ణి స్థాపించాలి. తరువాత మంత్రముతో శ్రీకృష్ణుణ్ణి పూజించాలి. పూజ చివరిలో ప్రదక్షిణాలు, నమస్కారాలు, స్తోత్రము చెయ్యాలి. ఓ దయానిధి, సంసార సముద్రంలో మునిగి దీనుడైనట్టియు కర్మమనే మొసలిచే పట్టుకొనబడిన నన్ను సంసార సముద్రం నుంచి బయటకు తీసుకురమ్ము అని ప్రార్థించాలి. తరువాత శ్రీహరివంశ పురాణానికి పూజ చెయ్యాలి. నిర్మలమైన మనసుతో స్తోత్రం చెయ్యాలి. ఓ ప్రభు, పుత్ర సంతానం కొరకు నిన్ను శరణుజొచ్చాను. ఓ కేశవ, నీవు నా కోరికను ఏ విఘ్నము లేకుండా సఫలం చెయ్యి. నేను నీ సేవకుడను. ఈ విధంగా ప్రార్థించి పౌరాణికుడికి వస్త్రములను, అలంకారములను సమర్పించి పూజ చేసిన తర్వాత అతనిని ఇలా స్తోత్రం చెయ్యాలి. శ్రీవ్యాస స్వరూపుడైన మహానుభావ, నీవు పురాణము తెలియచెప్పుటలో సమర్థుడవు. అన్ని శాస్త్రములలోని విశేషములు తెలిసినవాడవు. ఈ పవిత్రమైన హరివంశ కథను వినిపించి నా అజ్ఞానాన్ని తొలగించుము. తర్వాత వక్త ఎదుట నియమాన్ని స్వీకరించి 9 రోజులు శక్తి కొలది నియమాలను పాలిస్తాను అని కథ మధ్యలో ఏ విఘ్నము రాకుండుటకు 5 బ్రాహ్మణులను నియమించుకుని వారి చేత 12 మంత్ర జపం, సంతానగోపాల మంత్రజపం, మహారుద్ర మంత్రజపం, పార్థివ పూజ, గణపతి మంత్రజపం చేయించాలి. పిమ్మట అక్కడకు వచ్చిన బ్రాహ్మణులకు, వైష్ణవులకు, నామ సంకీర్తన పరులకు, ఇతరులకు నమస్కారం చేసి పూజ చేసి వారి అనుమతితో వినువారి ఆసనముపై కూర్చోవాలి. ఇల్లు, ధనము, సంపద మొదలగు వాటిపై దృష్టి లేకుండా శుద్ధమైన మనసుతో కథయందే మనసును లగ్నం చేసిన వారు గొప్ప ఫలితాన్ని పొందుతారు. కథ వినే భార్యాభర్తలు పరిశుద్ధమైన మనసు గలవారై భక్తితో కథను వినవలెను. అన్ని ధర్మాలలోనూ శ్రద్ధయే తల్లి వలె మేలు చేసేది. ఈ లోకంలో పరలోకంలోనూ శ్రద్ధయే కార్యసిద్ధిని కలుగజేస్తుంది. శ్రద్ధతో కొలిస్తే రాయి కూడా ఫలితాన్ని ఇస్తుంది. భక్తితో పూజిస్తే మూర్ఖుడైన జ్ఞానాన్నిచ్చే గురువవుతాడు. శ్రద్ధతో మంత్రజపం చేస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది. శ్రద్ధతో పూజిస్తే దేవుడు నీచుడికి కూడా వరమిస్తాడు. శ్రద్ధ లేకుండా చేసిన పూజ, దానం, యజ్ఞం, తపస్సు, వ్రతము మంకెన్న చెట్టు పువ్వు వలె నిష్ఫలములు. అన్ని విషయాల్లోనూ సందేశించువాడు శ్రద్ధ లేనివాడు, నిలకడ లేనివాడు పరమార్థం నుండి జారి సంసారం నుండి విడవబడును. మంత్రం, తీర్థం, బ్రాహ్మణుడు, దేవుడు, జ్యోతిష్కుడు, మందు, గురువు మన భావమును బట్టి ఫలమిస్తారు. కనుక ప్రపంచము భావమే ప్రధానంగా గలది. పుణ్యపాపాల విషయం కూడా ఇట్టిదే. కనుక రాజా, అన్ని విధాల శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. వక్త అయిన పండితుడు సూర్యోదయము మొదలుగా కొని 3:30 జాములు మధుర గంభీర కంఠస్వరంతో కథను వినిపించాలి. మధ్యాహ్నము 2 గడియల పాటు విరామము ఇవ్వాలి. తరువాత విష్ణు భక్తులు కథననుసరించి నామ సంకీర్తన చెయ్యాలి. ఈ విధంగా కథను వినినవాడు అన్ని కోరికలు తీరిన వాడగును. ఇది పద్మపురాణంలో హరివంశ మహత్యమున వినవలసిన పద్ధతిని తెలియజేయునట్టి శ్రీహరివంశంలోని ఇది 3వ అధ్యాయము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.